అమ్మమ్మ చెప్పిన కథ రామచంద్రపురం. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు జలధరిస్తోంది. ఇది నేను కళ్ళారా చూసిన నిజం. అప్పుడు నా వయసు 12 ఉంటుందేమో. రామచంద్రపురం ఇప్పుడు ఉన్నట్టు కాదు. ఊరంతా మట్టి ఇల్లు, చుట్టూ దట్టమైన చెట్లు. అసలు ఊర్లో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండేది కాదు. చీకటి పడితే చాలు ఊరంతా గాలిలో కలిసిపోయినట్టు నిశ్శబ్దంగా ఉండేది. అది ఎండలు మండిపోతున్న మే నెల. స్కూల్ అయిపోయి నేను సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నాను. ఊరి మధ్యలో ఏదో సందడి, గుంపులు గుంపులుగా జనం. ఏమైందో అని చూస్తే 3 ఇళ్ళ అవతల ఉండే రేణుకమ్మ ఉరివేసుకుని చనిపోయింది. భర్తతో గొడవపడి ఎండ్రిని తాగి కప్పు వాసానికి ఉరివేసుకుని చనిపోయింది. ఆ పసి వయసులో ఆ శవాన్ని చూసిన నేను కళ్ళు బయటకు వచ్చేసి ముఖమంతా నీలంగా మారిపోయి ఆ దృశ్యం నా కళ్ళ ముందు నుంచి చెదిరిపోయి. కానీ అసలు భయం కర్మకాండలైపోయిన 3వ రోజు మొదలైంది. ఊరంతా గడగడ వణికిపోయేది. ఆ చనిపోయిన రేణుక మళ్ళీ ఊర్లోకి వచ్చేసింది. అర్ధరాత్రి ఎవరైనా బయట కనిపిస్తే చాలు వెనుక నుండి వాళ్ళ పేర్లు పిలిచి ఆ గొంతుతో ఒకటే ఏడుపు, నన్ను చంపేశారు, మా ఆయన్ని నన్ను చంపేశారు అంటూ ఏడ్చేది. ఇల్లు తలుపులు ఎవరో గట్టిగా బాదినట్లు శబ్దం ఇచ్చేది. తీరా చూస్తే ఎవరూ ఉండరు. గాలిలో ఒక వింత నవ్వు మాత్రం వినిపిస్తుంది. చిన్నపిల్లలకి ఏడుపులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య గొడవలు. ఊరంతా ఏదో పీడ పట్టుకున్నట్టు అయిపోయింది. నాకు ఆ పీడ తప్పలేదు. ఓ మధ్యాహ్నం వేళ మా నాన్నతో కలిసి గేదెను కడగడానికి చెరువు గట్టు దగ్గరికి వెళ్తున్నాం. ఎండ భయంకరంగా ఉంది. సరిగ్గా గట్టు మలుపు తిరుగుతుంటే ఎదురుగా రేణుకమ్మ చేతిలో ఆ చెంబు పట్టుకొని మనిషిలాగా నడుచుకుంటూ వస్తుంది. నాకు నోట మాట రాలేదు. ఆమె సడన్గా ఆగి నన్ను చూసి నా పేరు పెట్టి పిలిచి ఓయ్ అని ఒక కేక వేసి నేను కింద పడిపోయి అలానే ఉండిపోయాను. కాసేపటికి ఆ నల్ల నీడ మాయమైపోయింది. చివరికి ఊరంతా కలిసి ఓ భూత వైద్యుడిని పిలిపించి హోమాలు చేసి ఆత్మను సీసాలో బంధించారు. అందుకే మా అమ్మమ్మ అంటారు, తొందరపడి ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదు. భూమి మీద మనకు రాసిపెట్టిన సమయం పూర్తి కాకుండా తను చాలిస్తే ఆత్మలు అలాగే అర్థాంతరంగా శాంతితో తిరుగుతాయని అంటారు. ఇలాంటి రియల్ స్టోరీస్ మీ లైఫ్లో ఏమైనా జరిగితే నాతో షేర్ చేసుకోండి. ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.